ఫైనల్‌గా మనం లంబసింగి వచ్చేసాం. స్నోబాల్ రిసార్ట్‌లో ఉన్నాం మనం. ఒక్కసారి చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో నా బ్యాక్ సైడ్. అక్కడ కనిపిస్తుంది కదా! అవన్నీ టెంట్స్ అండ్ స్క్రీనింగ్ ఇక్కడ జరుగుతుంది. మ్యాచెస్ గానీ, మనకు నచ్చిన మూవీస్ గానీ, సాంగ్స్ గానీ ఏవైనా ప్లే చేసుకోవచ్చు. మంచిగా ఫ్రెండ్స్‌తో కలిసొస్తే మంచి స్పాట్. అక్కడేమో బ్యాంబో హౌసెస్ అనమాట ఇవన్నీ. మొత్తం హౌసెస్ అంతా బ్యాంబోస్తోనే ఉంది. అది కూడా చూపిస్తా. ఇక్కడొచ్చేసి నార్మల్ హోటల్ ఎలా ఉంటాయో అలా రూమ్స్, లగ్జరియస్ రూమ్స్ అనమాట. లైవ్ సింగింగ్ ఉంది ఇక్కడ. చూడండి నా బ్యాక్ సైడ్. ఫొటోస్ తీసుకోవడానికి అక్కడ ఒక ఫోటోది సెటప్ కూడా చేశారనమాట. కపుల్స్ వస్తే తీసుకోవడానికి మంచిగా. సో ఇదంతా లొకేషన్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. మీరందరూ మంచిగా ఫ్యామిలీతో అంటే 1 కపుల్ ఉన్నా గానీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ వచ్చినా గానీ ఇది మంచి సెక్యూర్ ప్లేస్. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇది చాలా లాంగ్‌లో లోపలికి ఉంటది కాబట్టి విలేజ్‌కి దూరంగా ఫుడ్ ఉంటదా లేదా అనే భయమేం అవసరం లేదు మీకు. చూడండి ఎంత బావుందో. సెక్యూర్డ్ అండ్ సేఫ్ ప్లేస్. మార్నింగ్ మీకు క్లియర్‌గా మొత్తం చూపిచ్చే ప్రయత్నం చేస్తా. రూమ్స్ అవన్నీ. లంబసింగికి దారి తెలియక ఈ రోడ్లో 3 సార్లు అటు ఇటు తిరుగుతున్నాం కానీ ఇక్కడ అంటున్నారు కానీ ఎక్కడ కనబడట్లేదు. చూడండి అసలు సన్ రైజ్ ఏమో అయిపోతుంది. హలో గైస్, 4:30కి లేచి లంబసింగి కొండ ఎక్కుతున్నాం అనమాట. కానీ ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పార్కింగ్ కోసం మేము అసలు చాలా అంటే చాలా సఫర్ అయ్యాము. అదే రోడ్లో 3-4 టైమ్స్ తిరిగామన్నమాట. ఫైనల్గా అసలు ఆ రోడ్ని ఎవరు కనిపెట్టలేరు, అలా ఉంది. ఇక్కడే రైట్ అంటున్నారు కానీ ఆ రోడ్ ఎక్కడుందో మాకు కనిపించట్లే. లంబసింగి సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి కమాండర్ జీప్స్ ఉంటాయి. మినిమం 10 మెంబర్స్ ఉండాలి కొండపైకి తీసుకెళ్లాలంటే. ఎవరూ లేకపోతే వాళ్ళు మనల్ని 2000 ఆర్ 3000 అడుగుతారు. అది మనమే ఇవ్వాల్సి ఉంటుంది. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఫుల్ అయిపోయారు వాళ్ళు. ఇంకా మేము నలుగురమే ఉన్నాం కాబట్టి చేసేదేం లేక మేము మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోలేం కదా, ఎలాగైనా కొండ ఎక్కాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4కి లేచాం కాబట్టి మేము మా వెహికల్లోనే కొండ ఎక్కుతున్నాము. ఇదైతే అసలు మర్చిపోలేని రైడ్ నాకైతే. దిగేటప్పుడు నేను ఇన్స్టా 360 కెమెరాలో రికార్డ్ చేశాను. మొత్తం అసలు 360 డిగ్రీస్లో మీకు మొత్తం వ్యూ పాయింట్ కానీ మేము ఎలా దిగాము, అసలు ఇది ఎంత రిస్కీ అయిన ట్రెక్కీ అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. వాళ్ళ వెహికల్ అయితే అక్కడ పెట్టారు. మాకన్నా ముందు ఒక వెహికల్ వచ్చింది బ్యాచ్, మేము ఉండిపోయాం అనమాట. ఏంటి ఇప్పుడు ఎక్కడానికి 100 రూపాయలు తీసుకుంటాం మేడం, అంటే పైన ఎక్కడానికి 100 రావడానికి 100. మళ్ళీ ఇక్కడే ఉన్నాయా? వీళ్ళందరూ ఒక టీమ్గా వచ్చేసారు మమ్మల్ని వదిలిపెట్టేసి. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఎక్కడానికి 100, దిగడానికి 100. బాగా అయింది వీళ్ళకి. సన్ రైజ్ వ్యూ పాయింట్ని చూడాలనే హడావుడిలో నేను కొండెక్కే వీడియోని అస్సలు షూట్ చేయలేదు.
రిటర్న్లో నా ఇన్స్టా 360 కెమెరాలో మొత్తం కొండ దిగే వీడియో అంతా షూట్ చేశాను. నార్మల్గా అయితే కమాండర్ జీప్లో మనల్ని తీసుకెళ్తారని చెప్పాను కదా, కానీ మేము మా వెహికల్లోనే వెళ్ళాము. దిగేటప్పుడు ఆ రూట్ ఎలా ఉంటుంది, ఆ వే ఎలా ఉంటుంది మొత్తం చూడండి. మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఇది ఎంత డేంజరస్ రోడ్డో మీకు అర్థమవుతుంది. హలో గైస్, ఫైనల్గా చూడండి మేము ఎంత కొండెక్కి ఎంత కొండ దిగుతున్నామో. అసలు చూడండి, అసలు ఇది ఒక పెద్ద అడ్వెంచరే. అందరూ డైరెక్ట్ వచ్చేసి బొలేరో కార్స్లో వస్తుంటారు, అలాంటిది మేము మా వెహికల్లో వచ్చాం. ఇది మామూలు అడ్వెంచర్ కాదు. సో దీనికోసమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓ ఫైనల్గా మా ట్రిప్ అయితే సక్సెస్ అయ్యింది. చాలా జాగ్రత్తగా ఎక్కి దిగాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.